హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజక్క. గత కొన్ని రోజులుగా షార్ట్స్ పెడుతున్నాను కదా మయామి ట్రిప్ గురించి నా ఛానల్లో. సో ఇది వచ్చి లాంగ్ వీడియో అనమాట. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ దీనిలో చూపిస్తాను. అన్నీ ఒకే దానిలో పెడుతుంటే లెంత్ ఎక్కువైపోతుందండి, అందుకని ఫస్ట్ షార్ట్స్ పెట్టాను. ఇది వచ్చి మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్కి ఏంటంటే కాక్స్ మ్యూజియం అని చెప్పి పామ్ బీచ్ కౌంటీలో ఉందన్నమాట. ఇది ఫస్ట్ బీచ్కి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చాము. సో చాలా బాగుంది. ఇదైతే లోపల సైన్స్ సెంటర్ అండ్ ఎక్వేరియం కూడా ఉంటుంది. అక్కడ డైనోసార్ రిలేటెడ్ ఒకటి పెట్టాడనమాట వ్యూ లాగా. అది వెళ్ళి ఆ తర్వాత కొంచెంసేపు పిల్లలు దీనిలో ఆడుకున్నారు. ఈ ప్లే ఏరియాలో ఒక చిన్న ప్లే ఏరియా ఉంది. ఆ తర్వాత ఇంకా అక్కడ లోపలంతా ఇంకా చూసుకుని కవర్ చేసామన్నమాట. అక్కడ ఎవరో స్కూల్ పిల్లలు కూడా వచ్చినట్టున్నారు, వాళ్ళకి ఎక్స్కర్షన్ లాగా. సో అక్కడ వాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేశారనిపించింది. సో ఇట్లా ఇక్కడ ప్లే ఏరియా లాగా అట్లా ఉందన్నమాట. అండ్ ఆ పక్కనే ఎక్వేరియం కూడా ఉంది. సో ఇంకా ఎక్వేరియం కూడా చూసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవన్నీ చూసి మా చిన్న పాప అయితే భలే ఎగ్జైట్ అయింది. సో అవన్నీ చూసుకున్నాక ఇంకా తర్వాత పక్కన సైన్స్ సెంటర్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము. అదేంటంటే ఇంకా అన్ని సైన్స్ సెంటర్లో పిల్లలకి రిలేటెడ్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్గా అన్నీ వాళ్ళు ఎఫెక్ట్స్ అవన్నీ చూపించారనమాట. కొన్ని షార్ట్స్ నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో యువర్ సిస్టర్స్లో పెట్టాను, తప్పకుండా చూడండి. సో ఇంక అక్కడి నుంచి మేము అది కవర్ చేసేసుకొని ఆ తర్వాత ఎక్వేరియం ఇది అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ప్లానిటేరియంకి వెళ్ళామన్నమాట. అక్కడ మేము ఒక సెషన్ బుక్ చేసుకున్నాము. సో దానిలో మనకు అట్లా చూపిస్తారు. లోపల ఇంకా వీడియోస్ తీనివ్వలేదని చెప్పి ఇంకా ఎక్కువ తీయలేదండి. తర్వాత పెంబ్రోక్ పైన్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గరే ఇట్లా టెంపుల్ ఉంటే హిందూ టెంపుల్కి వచ్చామన్నమాట. చాలా బాగుంది హిందూ టెంపుల్ అయితే. సో మయామిలో టెంపుల్స్ కూడా ఉన్నాయా హిందూ టెంపుల్స్ అని అనుకున్నాము. సో ఆ తర్వాత ఇలాగా బోట్ రైడ్కి వచ్చామన్నమాట. సో బోట్ రైడ్లో ఏంటంటే వాళ్ళు మొత్తం బోట్ వ్యూ అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆ లోపల ఐలాండ్స్ అండ్ డౌన్ టౌన్ అదంతా చూపిస్తారనమాట. సో భలే ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది మా పెద్ద పాప అయితే. ఇంకా ఒక్కసారిగా అలా వాటర్ అలా చూడటంతో చిన్న పాప కూడా వాటర్ అని భలే ఎంజాయ్ చేసింది. ఆ పక్కన ఐలాండ్స్లో ఇలా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఉంటారు కదా, ఈ అమెరికన్ సింగర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళవి ఐలాండ్స్ లోపలే అలా బిల్డింగ్స్ ఉంటాయన్నమాట వాళ్ళవి. సో మేబీ ఇలాగా వచ్చి ఇక్కడ చిల్ అవ్వటానికి అట్లా పెట్టుకుంటారేమో వాళ్ళు. అవి అసలు కోట్లు ఉంటాయంటండి. అసలు చూస్తేనే అసలు భలే ఉన్నాయి అనిపించింది. లోపల ఎలా ఉంటాయో తెలియదు కానీ బయట వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇంకా రైడ్ అంతా మేము అట్లా ఎంజాయ్ చేసేసి ఇంకా తర్వాత ఇంకా వచ్చేసామన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ జరిగింది, లక్కీగా అక్కడ రాఫిల్ కండక్ట్ చేశారనమాట కపుల్కి. సో అది మేము విన్ అయ్యాము. అంతమంది ముందర అలాగా మైక్లో అనౌన్స్ చేస్తుంటే భలే హ్యాపీ అనిపించింది. కాకపోతే దానిలో ఏదో ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. అవి చూసి తర్వాత అది యూజ్ చేసుకుందాము అనుకున్నాము. ఆ తర్వాత ఫోర్ట్ మేయర్స్లో ఒక ప్లేస్లో రిటర్న్ జర్నీలో అక్కడ ఆగామన్నమాట. సో అక్కడ వాటర్ బాడీ అండ్ మార్కెట్ ప్లేస్ లాగా ఒకటి ఏదో షాపింగ్ పెడితే అది అక్కడ షాపింగ్ చూసుకుని ఇంకా ఫొటోస్ దిగేసి ఫుల్గా ఇంకా తర్వాత కొబ్బరి బొండంతో చిల్ అయ్యి ఇంకా బ్యాక్ టు టాంపా వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.